Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a maths lecturer in Sir C.R. Reddy College for Women Eluru. I am here to discuss Unit 2 Infinite Series, Part 3. In this video, we discuss some definitions and two important theorems, P-series test and a limit comparison test. Series of non-negative terms. చూడండి, if series summation un is a series of non-negative terms, then un greater than or equal to 0 for all n belongs to z plus. ఇచ్చిన సిరీస్ ఏంటి? సಮೇషన్ యుఎన్ అనేది సిరీస్. సಮೇషన్ యుఎన్ అనే సిరీస్ని సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అనాలి అంటే ఏం కండిషన్ సాటిస్ఫై అవ్వాలి? యుఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 అయితే గనక ఆ సిరీస్ని మనం సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్, if series summation un is a series of positive terms, then un greater than 0 for all n belongs to z plus. సిరీస్ సమ్మేషన్ యూఎన్ని మనం సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పాలి అంటే యూఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. యూఎన్ అనేది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అయితే గనక ఆ సిరీస్ని సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్తాం. యూఎన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అప్పుడు గ్రేటర్ దాన్ 0 అయితే గనక ఆ సిరీస్ని మనం సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్తాము. నెక్స్ట్, జామెట్రిక్ సిరీస్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ mod r less than 1 or -1 less than r less than 1, the series summation n equal to 0 to infinity r power n, r belongs to capital R, converges to 1 by 1 minus r. And if mod r greater than or equal to 1, the series summation n equal to 0 to infinity r power n diverges. చూడండి, ఇచ్చిన సిరీస్ ఏంటి? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n అనేది సిరీస్. r బిలాంగ్స్ టు క్యాపిటల్ R అంటే r బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఈ సిరీస్ అనేది కన్వర్జెస్ ఎప్పుడు అవుతుంది? మోడ్ r లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. ఆ సిరీస్ అనేది దేనికి కన్వర్జెస్ అవుతుంది? 1 by 1 minus rకి కన్వర్జెస్ అవుతుంది. చూడండి, ఇఫ్ మోడ్ r వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయిన కండిషన్లో సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n అనేది కన్వర్జెస్ టు 1 by 1 minus r అవుతుంది. అండ్ ఇచ్చిన సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n అనేది డైవర్జెస్ ఎప్పుడు అవుతుంది? మోడ్ r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిన కండిషన్లో సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. మోడ్ r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n అనేది డైవర్జెస్ అవుతుంది. జామెట్రిక్ సిరీస్కి ఓన్లీ స్టేట్మెంట్ చాలు, ప్రూఫ్ అవసరం లేదు. నెక్స్ట్, కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ స్టేట్మెంట్ చూడండి. లెట్ un be a decreasing sequence of positive numbers, then series summation n equal to 1 to infinity un converges if and only if series n equal to 1 to infinity 2 power n u 2 power n converges. చూడండి, ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? un అనేది ఇచ్చిన సీక్వెన్స్. un అనే సీక్వెన్స్ బి ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. un అనే సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే డిక్రీజింగ్ సీక్వెన్స్ మీన్స్ un గ్రేటర్ దాన్ un ప్లస్ 1 for all n values. be a డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతాయి. అంటే u1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు u2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. un సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఆ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్. దెన్ అయితే సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un converges
if and only if series summation n equal to 1 to infinity 2 power n u 2 power n converges. సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 2 పవర్ n u 2 పవర్ n కూడా కన్వర్జెస్ అవుతుంది. అండ్ సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 2 పవర్ n u 2 పవర్ n కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un ఆల్సో కన్వర్జెస్. నెక్స్ట్ థీరం, ఆక్సిలరీ సిరీస్ ఆర్ పీ సిరీస్ టెస్ట్. స్టేట్మెంట్ చూడండి, ద సిరీస్ సమ్మేషన్ 1 by n power p is equal to 1 by 1 power p plus 1 by 2 power p plus 1 by 3 power p plus and so on, comma, p belongs to capital R. A bit converges if p greater than 1. B bit diverges if 0 less than p less than or equal to 1. C bit diverges if p less than or equal to 0. ఇచ్చిన సిరీస్ ఏంటి? సమ్మేషన్ 1 by n పవర్ p అనేది ఇచ్చిన సిరీస్, కామా p బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ బిట్ కన్వర్జెస్ ఇఫ్ p గ్రేటర్ దాన్ 1. p గ్రేటర్ దాన్ 1 అయిన కండిషన్లో సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అండ్ b bit diverges if 0 less than p less than or equal to 1. 0 less than p less than or equal to 1 అయిన కేసులో సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. c bit diverges if p less than or equal to 0. p less than or equal to 0 అయిన కేసులో సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన సిరీస్ని మనం సమ్మేషన్ un అని చెప్పి సపోజ్ చేసుకున్నాం అనుకోండి, సిరీస్ని సమ్మేషన్ un అని సపోజ్ చేసుకుంటే un ఏమవుతుంది? వాల్యూ 1 by n పవర్ p అవుతుంది. ప్రూఫ్ చూడండి, కేస్ 1, లెట్ p ఈజ్ ఈక్వల్ టు 0. p వాల్యూ ఎంత అని సపోజ్ చేసుకుంటున్నాం? ఫస్ట్ 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాము. un ఏమైంది? మనకి 1 by n పవర్ p అయింది. un ప్లేస్లో p వాల్యూని 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, un ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ p, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. un వాల్యూ ఎంత వచ్చింది? un ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. చూడండి, లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1. లిమిట్ 1 వాల్యూ ఎంత? 1, నాట్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది? లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఫ్రమ్ ద నోట్ పాయింట్, ఇఫ్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 దెన్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. ఆ నోట్ పాయింట్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 by n పవర్ p డైవర్జెస్. p ఈక్వల్ టు 0 కేసులో సిరీస్ అనేది డైవర్జెస్ అయ్యింది. నెక్స్ట్ కేస్ 2, లెట్ p లెస్ దాన్ 0. కేస్ 2లో p వాల్యూ అనేది 0 కన్నా తక్కువ, అంటే నెగిటివ్ వాల్యూస్లో ఉంది p వాల్యూ అని చెప్పి తీసుకుంటున్నాము. పుట్ p ఈజ్ ఈక్వల్ టు -q. -q అంటే నెగిటివ్ వాల్యూనే కదా, p వాల్యూని లెస్ దాన్ 0 కింద తీసుకున్నాము, వేర్ q గ్రేటర్ దాన్ 0. p వాల్యూ -qని un ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, un ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ p, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ -q. 1 by n పవర్ -q అంటే ఇది రెసిప్రోకల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ qకి ఈక్వల్ అవుతుంది. un వాల్యూ ఎంత వచ్చింది? un ఈజ్ ఈక్వల్ టు n పవర్ q. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. చూడండి, లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n పవర్ q. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇది ఇన్ఫినిటీ పవర్ q అవుతుంది. అంటే వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది ఇప్పుడు? లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఫ్రమ్ ద నోట్ పాయింట్, లిమిట్ un వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 by n పవర్ p డైవర్జెస్. నెక్స్ట్ కేస్ 3, లెట్
p గ్రేటర్ దాన్ 0. ఈ కేసులో p వాల్యూ అనేది 0 కన్నా గ్రేటర్ అని చెప్పి సపోజ్ చేసుకుంటున్నాము. p వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయింది అంటే 1/n⁻p అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఫర్ ఆల్ n వాల్యూస్. un is equal to 1/n⁻p గ్రేటర్ దాన్ 0 అయింది. un గ్రేటర్ దాన్ 0 అయింది అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము 0 కన్నా గ్రేటర్గా ఉంటుంది. ఓకేనా. సిన్స్ n లెస్ దాన్ n+1 ఫర్ ఆల్ n వాల్యూ అనేది చిన్నది దేనికన్నా n+1 వాల్యూ కన్నా. సో n ఈజ్ లెస్ దాన్ n+1. బోత్ సైడ్స్ పవర్ p అప్లై చేస్తున్నాం. n⁻p ఈజ్ లెస్ దాన్ n+1 హోల్ పవర్ p. రెసిప్రోకల్ చేసి రాస్తున్నాం చూడండి. 1/n⁻p రెసిప్రోకల్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అవుతుంది. 1/n⁻p ఈజ్ గ్రేటర్ దాన్ 1/n+1 హోల్ పవర్ p ఫర్ ఆల్ n. ఇక్కడ unth టర్మ్ ఏంటి? 1/n⁻p అనేది. un+1th టర్మ్ ఏమవుతుంది? n ప్లస్లో n+1 సబ్స్టిట్యూట్ చేయాలి. un+1 ఈజ్ ఈక్వల్ టు 1/n+1 హోల్ పవర్ p అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటిది? un వాల్యూ. ఇది un+1 వాల్యూ. సో un ఈజ్ గ్రేటర్ దాన్ un+1 ఫర్ ఆల్ n అయింది అంటే సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది ఫ్రమ్ ద డెఫినిషన్. ఓకేనా. దేర్ ఫోర్ un ఈజ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. un సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ నౌ సిరీస్ సమ్మేషన్ 2n u 2n. ఇక్కడ n ప్లేస్లో 2n ఉంది. ఓకేనా. n ప్లేస్లో 2n సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 2n ఇంటూ 1/2n హోల్ పవర్ p. దట్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 2n/2np. న్యూమరేటర్లో ఉన్న 2n డినామినేటర్లోకి వచ్చేటప్పటికి మైనస్ పవర్ అవుతుంది. సో సిరీస్ సమ్మేషన్ 1/2np ఇంటూ 2n అవుతుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఎంత? ఏ పవర్ m+n అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1/2np n అవుతుంది. పవర్లో np-nలో నుంచి n కామన్ తీసి రాస్తున్నాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1/2p-1 హోల్ పవర్ n అవుతుంది. ఇది జోమెట్రిక్ సిరీస్ లాగా ఉంది. అవునా. సిరీస్ సమ్మేషన్ 1/2p-1 హోల్ పవర్ n అనేది జోమెట్రిక్ సిరీస్ ఫార్మాట్లో ఉంది. జామెట్రిక్ సిరీస్లో r వాల్యూ అంటే కామన్ రేషియో ఎంత? ఇక్కడ 1/2p-1. జామెట్రిక్ సిరీస్ స్టేట్మెంట్ నుంచి r వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. అండ్ r వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. అదే రాస్తున్నాం చూడండి. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ 2n u 2n కన్వర్జెస్ ఇఫ్ 1/2p-1 లెస్ దాన్ 1. r వాల్యూనే కదా. r వాల్యూ లెస్ దాన్ అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అయ్యింది. అండ్ సిరీస్ సమ్మేషన్ 2n u 2n డైవర్జెస్ ఇఫ్ 1/2p-1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. r వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిన కండిషన్లో సిరీస్ అనేది డైవర్జెస్ అయ్యింది. ఓకేనా. ఇక్కడ 1/2p-1 ఉంది కదా, దీన్ని రెసిప్రోకల్ చేసి రాస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ రెసిప్రోకల్ చేసి రాస్తాం చూడండి. దట్ ఇంప్లైస్ సిరీస్ సమ్మేషన్ 2n u 2n కన్వర్జెస్ ఇఫ్ రెసిప్రోకల్ చేసినప్పుడు 2p-1 లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ అవుతుంది. గ్రేటర్ దాన్ 1 ఇఫ్ 2p-1 గ్రేటర్ దాన్ 1. అండ్ సిరీస్ సమ్మేషన్ 2n u 2n డైవర్జెస్ ఇఫ్ రెసిప్రోకల్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కింద మారుతుంది. 2p-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, ఈ 2p-1 అనేది గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు అవుతుంది? p వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయిన కండిషన్లో మాత్రమే ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అండ్ ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి అంటే p
p వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిన కండిషన్లో మాత్రమే ఈ టోటల్ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ సిరీస్ సమ్మేషన్ 2 పవర్ n u 2 పవర్ n కన్వర్జెస్ ఇఫ్ p గ్రేటర్ దాన్ 1 అండ్ సిరీస్ సమ్మేషన్ 2 పవర్ n u 2 పవర్ n డైవర్జెస్ ఇఫ్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఫస్ట్ un అనే సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది అండ్ ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినాయి. అంటే un అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అని చెప్పొచ్చు కదా. అండ్ సిరీస్ సమ్మేషన్ 2 పవర్ n u 2 పవర్ n అనేది కన్వర్జెస్ అయింది. కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ నుంచి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కూడా కన్వర్జెస్ అవుతుంది. అంతేనా, సిరీస్ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అయ్యింది అండ్ సిరీస్ సమ్మేషన్ 2 పవర్ n u 2 పవర్ n అనేది కన్వర్జెస్ ఇఫ్ p గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అయ్యింది. కాబట్టి కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కూడా కన్వర్జెస్ అవుతుంది ఇఫ్ p గ్రేటర్ దాన్ 1 అండ్ సీక్వెన్స్ un అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ సిరీస్ సమ్మేషన్ 2 పవర్ n u 2 పవర్ n అనేది డైవర్జెస్ అయింది ఇఫ్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కూడా డైవర్జెస్ అవుతుంది ఇఫ్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ series summation un is equal to series summation 1 by n power p converges if p greater than 1 and series summation un is equal to series summation 1 by n power p diverges if p less than or equal to 1. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, కంపారిజన్ టెస్ట్ థీరం 1. If series summation un and series summation vn are two series of non-negative terms such that there is a positive integer m and k belongs to r plus such that 0 less than or equal to un less than or equal to k into vn for all n greater than or equal to m and series summation vn is convergent, then series summation un is convergent. చూడండి, ఇచ్చిన సిరీసెస్ ఏంటి, సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn అనేవి 2 సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్ కూడా ఏంటి, సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్. ఇచ్చిన సిరీసెస్ అనేవి సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా ఎయిదర్ ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అప్పుడు ఆ సిరీసెస్ని సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అవుతాయి. అయితే చూడండి, సచ్ దట్ దేర్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ m అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అండ్ k బిలాంగ్స్ టు r ప్లస్ k అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్, ఒక పాజిటివ్ ఇంటీజర్ అండ్ k అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ సచ్ దట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. un అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ vn కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అండ్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ కన్వర్జెంట్. సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ సాటిస్ఫై అయ్యి అండ్ సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అని చెప్తాము. ఓకేనా, ఈ కండిషన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ vn అనే కండిషన్ సాటిస్ఫై అయ్యి అండ్ సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ unని కన్వర్జెంట్ అని చెప్తాము. నెక్స్ట్ థీరం 2. ఇఫ్ సిరీస్ సమ్మేషన్ un అండ్ సిరీస్ సమ్మేషన్ vn ఆర్ two series of non-negative terms such that there is a positive integer m and k belongs to r plus such that un greater than or equal to k into vn greater than or equal to 0
for all n greater than or equal to m, and series summation Vn is divergent, then series summation Un is divergent. చూడండి ఇచ్చిన సిరీసెస్ ఏంటి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేవి టూ సిరీస్. ఆ సిరీస్ కూడా ఏంటి, సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్, అంటే టూ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎం అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉండి, అండ్ కే బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్స్, కే అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అయితే సచ్ దట్ un greater than or equal to k into vn greater than or equal to 0 for all n greater than or equal to m. ఈ కండిషన్ సాటిస్ఫై చేసి, ఏ కండిషన్, un greater than or equal to k into vn greater than or equal to 0 కండిషన్ సాటిస్ఫై చేసి, అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కనుక డైవర్జెంట్ అయితే, ఈ కండిషన్ సాటిస్ఫై చేసి సిరీస్ విఎన్ అనేది డైవర్జెంట్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ యూఎన్ని కూడా మనం డైవర్జెంట్ అని చెప్తాము. నెక్స్ట్ థియరం, లిమిట్ కంపారిజన్ టెస్ట్. స్టేట్మెంట్ చూడండి, లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ బి two series of positive terms such that limit un by vn is equal to L belongs to capital R. If L not equal to 0, then the series summation un comma series summation vn converges or diverges together. Be with, if L equal to 0 and if series summation vn is convergent, then series summation un is convergent. చూడండి ఏమిచ్చాడు, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేవి సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పి ఇచ్చాడు. సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ టూ సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకేనా, సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అంటే యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ విఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. లిమిట్ వాల్యూని ఇక్కడ లిమిట్ యూఎన్ బై విఎన్ చేస్తే ఎంత వాల్యూ, ఎల్ వాల్యూ కింద తీసుకుంటున్నాం, బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలో చూడండి, if L not equal to 0, then the series summation un comma series summation vn converges or diverges together. ఈ లిమిట్ వాల్యూ ఎల్ అనేది 0కి ఈక్వల్ కాకపోతే గనక మనం ఏం ప్రూవ్ చేయాలి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి తీసుకుని సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అండ్ రివర్స్లో సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి తీసుకుని సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అండ్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేస్తాము. అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, అది ఫస్ట్ ఏ బిట్లో ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ బి బిట్ చూడండి, లిమిట్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయ్యి అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే, లిమిట్ వాల్యూ అనేది 0 అయ్యి సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేస్తాము. ఓకేనా, ప్రూఫ్ చూడండి, ఫస్ట్ బిట్లో మనం లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుని చేస్తాము. లెట్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0 సిన్స్ యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కామా విఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎన్ వాల్యూస్. ఇచ్చిన సిరీస్ సమ్మేషన్ యూఎన్ అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేవి ఏంటి, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కామా
Vn is greater than 0 for all n values. And లిమిట్ un by vn వాల్యూ ఎంత అని చెప్పించాడు, L అని చెప్పించాడు. మనం L వాల్యూని నాట్ ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాం. సో L నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ వాల్యూ L అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు కదా. దట్ ఇంప్లైస్ L ఈజ్ గ్రేటర్ దాన్ 0 సిన్స్ L నాట్ ఈక్వల్ టు 0. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అనే ఒక రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి తీసుకుంటున్నాం. సచ్ దట్ ఈ కండిషన్ చూడండి, ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0, దాన్ని ఎలా రాస్తాం, 0 ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద రాస్తాం. అండ్ ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయింది అండ్ ఎప్సిలాన్ వాల్యూ అనేది కూడా గ్రేటర్ దాన్ 0 అయింది. బట్ ఎప్సిలాన్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎల్ అవుతుంది. ఎప్సిలాన్ వాల్యూ అనేది ఎల్ వాల్యూ కన్నా స్మాలర్ అవుతుంది. సో ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ అవుతుంది. సో ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎల్, దాన్ని ఎలా రాస్తాం, 0 ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ అయింది. ఓకేనా. దెన్ K1, K2 belongs to R. K1 and K2 అనే టూ రియల్ నెంబర్స్ తీసుకుంటున్నాము. సచ్ దట్ K1 ఈజ్ ఈక్వల్ టు L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ L అయింది అంటే L ఈజ్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది అన్న. L ఈజ్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్, బోత్ సైడ్స్ ఎప్సిలాన్ మైనస్ చేస్తే L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ అవుతుంది. ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ వాల్యూ ఎంత, 0. సో L మైనస్ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో K1 ఈజ్ ఈక్వల్ టు L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అండ్ K2 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. L వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ ఎప్సిలాన్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0. ఆ టూ టర్మ్స్ని యాడ్ చేసిన వచ్చే వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో K2 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ లిమిట్ un బై vn వాల్యూ ఎంత, L. డెఫినిషన్ రాసినాం చూడండి. For epsilon greater than 0, there exists m belongs to Z plus such that mod un by vn minus L less than epsilon for all n greater than or equal to m. For a positive real number greater than 0 అయితే there exists a positive integer m. m అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయితే such that mod un by vn మైనస్ L వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్లో. ఈ మోడ్ వాల్యూని రాస్తున్నాం చూడండి, మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ un బై vn మైనస్ L లెస్ దాన్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. ఓకేనా. మొత్తానికి L టర్మ్ని యాడ్ చేస్తున్నాము. L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ un బై vn మైనస్ L ప్లస్ L క్యాన్సిల్ అయిపోతే మిడిల్లో మనకి un బై vn టర్మ్ మిగులుతుంది విచ్ ఇస్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇందాక మనం K1 వాల్యూని ఏమని తీసుకున్నాం, L మైనస్ ఎప్సిలాన్ అని చెప్పి తీసుకున్నాం అండ్ K2 వాల్యూని L ప్లస్ ఎప్సిలాన్ కింద తీసుకున్నాం అండ్ ఈ మొత్తం టర్మ్కి vnతో మల్టిప్లై చేస్తున్నాము. L మైనస్ ఎప్సిలాన్ అంటే K1 ఇంటూ vn విచ్ ఈస్ లెస్ దాన్ un బై vn ఇంటూ vn చేస్తే vn క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ un టర్మ్ మిగులుతుంది. un లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ అంటే K2 ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు చూడండి కేస్ 1, దీంట్లో ఫస్ట్ మనం సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాము. లెట్ సిరీస్ సమ్మేషన్ un బి కన్వర్జెంట్ అని చెప్పి సపోజ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో K1 ఇంటూ vn విచ్ ఈజ్ లెస్ దాన్ un అనే కండిషన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాము. K1 into Vn which is less than Un for all n greater than or equal to m. ఇక్కడ చూడండి, Vn which is less than K1 term అటే వెళ్ళిపోతే డినామినేటర్లోకి వస్తుంది. Vn is less than 1 by K1 into Un. ఇక్కడ చూడండి, for all n greater than or equal to m. థీరం 1 స్టేట్మెంట్ నుంచి ఇందాక మనం థీరం 1 చూసాం. థీరం 1 స్టేట్మెంట్ నుంచి ఇక్కడ
vn లెస్ దాన్ 1/k1 ఇంటూ un అనేది ఉంది. ఇక్కడ 1/k1 అనేది ఏంటి, రియల్ నెంబర్. అండ్ vn ఈజ్ లెస్ దాన్ 1/k1 ఇంటూ un అనే కండిషన్ని సాటిస్ఫై చేసింది. అండ్ సిరీస్ సమ్మేషన్ un అనేది ఇక్కడ కన్వర్జెంట్ అయింది. థీరం 1 స్టేట్మెంట్ ప్రకారం మనం సిరీస్ సమ్మేషన్ vnని కన్వర్జెంట్ అని చెప్తాము. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో ఏంటి, సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ un అనేది కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, లెట్ సిరీస్ సమ్మేషన్ vn బి కన్వర్జెంట్. ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము, ఇక్కడ సెకండ్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. un ఈజ్ లెస్ దాన్ k2 ఇంటూ vn సపోజ్ చేసుకుంటున్నాము. కన్సిడర్ un is less than k2 into vn for all n greater than or equal to 1. సేమ్ థీరం 1 స్టేట్మెంట్ చూడండి, k2 అనేది ఒక రియల్ నెంబర్, అవునా, k2 అనేది రియల్ నెంబర్. అండ్ un ఈజ్ లెస్ దాన్ k2 ఇంటూ vn కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అయ్యింది. థీరం 1 నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 3. సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెంట్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ vn అనేది డైవర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తాము. ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము, సెకండ్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. un ఈజ్ లెస్ దాన్ k2 ఇంటూ vn అని చెప్పి సపోజ్ చేసుకుంటున్నాము. un ఈజ్ లెస్ దాన్ k2 ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m తీసుకుంటున్నాము. ఇక్కడ ఏమవుతుంది, k2 ఇంటూ vn ఈజ్ గ్రేటర్ దాన్ un అవుతుంది, అవునా, k2 ఇంటూ vn ఈజ్ గ్రేటర్ దాన్ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అవుతుంది. అండ్ k2 టర్న్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్తే 1/k2 ఇంటూ un అవుతుంది. vn ఈజ్ గ్రేటర్ దాన్ 1/k2 ఇంటూ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ చూడండి, సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెంట్ అయ్యింది. vn ఈజ్ గ్రేటర్ దాన్ 1/k2 ఇంటూ un అనే కండిషన్ సాటిస్ఫై అయింది. థీరం 2 నుంచి ఏం చెప్పచ్చు, సిరీస్ సమ్మేషన్ vn అనేది కూడా డైవర్జెంట్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ కేస్ 4. ఇప్పుడు ఏం సపోజ్ చేసుకుంటున్నాం, సిరీస్ vn అనేది డైవర్జెంట్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ un అనేది డైవర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. చూడండి, లెట్ సిరీస్ సమ్మేషన్ vn బి డైవర్జెంట్. ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము, k1 ఇంటూ vn ఈజ్ లెస్ దాన్ un ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, un ఈజ్ గ్రేటర్ దాన్ k1 ఇంటూ vn అవుతుంది. ఇక్కడ k1 అనేది ఒక రియల్ నెంబర్, అవునా, un ఈజ్ గ్రేటర్ దాన్ k1 ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ సిరీస్ సమ్మేషన్ vn అనేది డైవర్జెంట్ అయింది. థీరం 2 నుంచి మనం సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్, లిమిట్ వాల్యూని ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుని చేస్తున్నాం. చూడండి, లెట్ l ఈక్వల్ టు 0. దెన్ లిమిట్ un/vn వాల్యూ ఎంత అని చెప్పి ఇచ్చాడు, l అని చెప్పి ఇచ్చాడు. మనం ఇక్కడ l వాల్యూని ఏమని చెప్పి సపోజ్ చేసుకున్నాం, ఈక్వల్ టు 0 అని చెప్పి సపోజ్ చేసుకున్నాం. అప్పుడు లిమిట్ un/vn వాల్యూ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఆల్సో బీ బిట్లోనే సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అని చెప్పి తీసుకుంటున్నాము. ఇక్కడ లిమిట్ un/vn ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. డెఫినిషన్ రాస్తున్నాం. చూడండి, గివెన్ ఏ రియల్ నెంబర్ ఎప్సిలాన్ గ్రేటర్ than 0, there exists m belongs to n such that mod un/vn minus 0 వస్తుంది. un/vn minus 0 అంటే un/vn అవుతుంది. mod un/vn less than epsilon for all n greater than or equal to m. For a real number epsilon greater than 0, m అనే ఒక న్యాచురల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయితే గనక such that mod un/vn వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్లో. దట్ ఇంప్లైస్ 0 less than un/vn less than epsilon for all n greater than or equal to m. ఇక్కడ చూడండి,
విఎన్ని ఈ 3 టర్మ్స్కి మల్టిప్లై చేస్తున్నాం. 0 ఇంటూ విఎన్ చేస్తే 0 అవుతుంది, విచ్ ఈస్ లెస్ దాన్ యూఎన్ బై విఎన్ ఇంటూ విఎన్ చేస్తే యూఎన్ టర్మ్ మిగులుతుంది. యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఇంటూ విఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ కండిషన్ చూడండి, ఎప్సిలాన్ అనేది ఒక రియల్ నెంబర్, అవునా? ఎప్సిలాన్ అనేది ఒక రియల్ నెంబర్. 0 లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఇంటూ విఎన్ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయింది. థీరం 1 నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.